గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో ఉండే గాజు వస్తువులన్నీ చూపించబోతున్నాను. అంటే షెల్ఫ్లో డెకరేటివ్ పీసెస్ ఏమున్నాయో అన్నీ చూపించబోతున్నానండి నేను. సో ఈరోజు వీడియోలో మా చెల్లి కూడా ఉండిపోతుంది. హాయ్ చెప్పు. సరే, ఇంకా గ్లాస్ ఐటమ్స్ చూడడానికి వెళ్ళిపోదామా? పదండి. ఓకే, ఫస్ట్ పైనుంచి స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి, అక్కడ పైన ఏమో ఒక వినాయకుడు ఉంటాడు. అది 2 సైజ్ కనిపిస్తుందండి. అది నాకు క్రిస్మస్కి గిఫ్ట్లా వచ్చింది. అక్కడేమో పక్కన పీసెస్ నాకు గిఫ్ట్లో వచ్చింది. ఇదేమో వినాయకుడు ఒకటి, తాబేలు ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఒక బుద్ధ. ఈ దేవుడి పేరు నాకు తెలియదండి. మీకు తెలిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి. దాని తర్వాత అక్కడ 2 దేవుడి పటాలు ఉంటాయండి. ఇది కూడా నాకు తెలియదండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కిందేమో అదేమో మా మమ్మీ డాడీ, కింద నేను మా చెల్లి నా బర్త్డే అప్పుడండి. ఇవేమో మా డెకరేటివ్ పీసెస్ అండి. ఇప్పుడు 4 షెల్ఫ్స్ చూపించబోతున్నానండి. ఒక షెల్ఫ్ అయిపోయింది, నెక్స్ట్ షెల్ఫ్కి వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి, నెక్స్ట్ షెల్ఫ్కి వచ్చేసాము. అదే పైన ఉండే దేవుడు అండి. దీని పేరు కూడా నాకు తెలియదండి. సో మీకు తెలిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఒక జింక బొమ్మ ఉంటుందండి. దాని తర్వాత ఇక్కడ మంచి కృష్ణుడి బొమ్మ ఉంటుంది. మా మమ్మీకి ఆఫీస్లో గిఫ్ట్ ఇచ్చారు ఇది. దాని తర్వాత కిందకు వచ్చేస్తే ఇక్కడేమో ఒక దేవుడి పట్టం ఉంటుందండి. దాని తర్వాత ఇక్కడ కింద స్వర్ణగిరిలో మేము లాస్ట్ వీక్ ఒక మంచి గుడికి, స్వర్ణగిరికి కొత్తగా నిర్మించిన స్వర్ణగిరి గుడికి వెళ్ళామండి. అక్కడ ఫ్రీగా ఈ పిక్చర్ ఇచ్చారండి మాకు. సో అదే ఇక్కడ పెట్టుకున్నాము. సో 2 షెల్ఫ్స్ అయిపోయి 4 షెల్ఫ్స్ చూపిస్తా అని చెప్పాను కదండి. 2 అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. సో 2 చూసేద్దామా? ఇంకా లాస్ట్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. ఓకేనా, పదండి 3rd షెల్ఫ్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి, అక్కడ పైన ఏమో ఒక కృష్ణుడు ఉంటాడు. దాని పక్కన వెంకటేశ్వర స్వామి ఉంటారండి. దాని తర్వాత ఇక్కడ కిందకు వచ్చేస్తే ఈ దేవుడి పేరు కూడా నాకు తెలియదండి. మీకు తెలిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ 2 ఏనుగులు ఉంటాయి, చిన్న చిన్నవి. కిందకు వస్తే ఈ దేవుడు కూడా పేరు నాకు తెలియదండి. ఈ 2 దేవుడి పేర్లు తెలిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ పుట్టోడార్లో కూడా అంతే ఉన్నాయి. ఇంకా లాస్ట్ అరకి వెళ్ళిపోదాం పదండి. ఇదే లాస్ట్ అర అండి. అక్కడ పైన ఏమో ఇందాక అక్కడ బుద్ధ, ఇందాక అక్కడ ఉన్న దేవుడే ఇక్కడ ఉన్నారండి. జస్ట్ కలర్ చేంజ్ అంతే. సో ఇది కూడా నాకు తెలీదు, కామెంట్ చేయండి. దాని తర్వాత పక్కన 2 హార్సెస్ ఉన్నాయండి. కిందకు వస్తే ఒక పింగాణి వినాయకుడు ఉన్నారండి. దాని వెనకాల ఏదో ఆలయం ఫోటో ఉంది. ఆ ఆలయం ఫోటో నాకు తెలీదు. ఇక్కడ పక్కన డెకరేటివ్ పీసెస్ పెట్టుకున్నాము. ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇక్కడ ఈ డెకరేటివ్ పీస్ ఏమో మాకు ఒక గిఫ్ట్గా వచ్చింది. దాని వెనకాల కొన్ని ఫొటోస్ ఉంటున్నాయి. దాని తర్వాత ఈ కిందకు వచ్చేస్తే ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఉంటారండి. సో అదే అండి మా ఇంటి పింగాణి షెల్ఫ్లో ఉండేది. దాని తర్వాత నేను లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉంటుందని చెప్పాను కదండి. పదండి సర్ప్రైజ్కి వెళ్ళిపోదాము. ఇదిగోండి, సర్ప్రైజ్ దగ్గరికి వచ్చేసాము. మా చెల్లికి ఇది స్కూల్లో గిఫ్ట్ వచ్చిందండి. ఇదిగోండి, చూడండి ఎలా వెలుగుతుంది. చూడండి ఎలా వెలుగుతుందో. మంచి కుండలో ఉండే దీపం ఇచ్చారండి. మాకేమో ఇక్కడ భారీ వర్షం పడుతుందండి. బయట ఇక్కడ చక్కగా వేడిగా ఉంది. బయటకు వస్తే మంచి హీట్ ఇస్తుందండి. ఈ రోజుకి అంతే అండి వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.